హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, చాలా చాలా బాగున్నాము. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకు అంటే నిన్న మా ఇంట్లో ఒక గార్డెన్ మీట్ జరిగిందండి. ప్రకాశం మిద్దె తోటలు గార్డెన్ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్నండి. అది తెలుసు, అప్పుడప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను. అయితే మా మిద్దె తోట గ్రూప్ సభ్యులందరూ మా ఇంటికి విచ్చేశారు. నిన్న అందరూ బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చండి. చాలా అందరూ చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చారు ఫ్రెండ్స్. మంచిగా అసలు సుజాత గారు మీరు చాలా బాగా చేస్తున్నారండి. అసలు చాలా మొక్కలు పెంచుతున్నారు. అసలు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి అందరూ భలే మెచ్చుకున్నారు. మన దొడ్లో జాంకాయలు కోసి చూపించాను, తిన్నారు. ముఖ్యంగా మన మిద్దె తోటకి ఎల్సిఎన్ఎఫ్ అని ఒక న్యాచురల్ లో కాస్ట్ ఫార్మింగ్ అని చెప్పి ఒక పద్ధతిలో, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా మనము లో కాస్ట్లో ఎట్లా మనం మొక్కలు పెంచుకోవాలి, మన భూమిని ఎలాగా తయారు చేసుకోవాలి అనేది దాని గురించి ప్రకాష్ సార్ గారు బాగా వివరించారు, చెప్పారు. అయితే అది మనం ఫాలో అయ్యేది కూడా ఆ విధానమేనండి. నేను మొదటి నుంచి నేను ఫాలో అయ్యేది కూడా అదే విధానము. సార్ కూడా అంతే చేస్తున్నారంట, చెప్తున్నారు. మీకు ఆ వీడియోలు నేను పెడతానండి, చూడండి. ముందు ఈ వీడియో పెడతాను, ఎందుకంటే నేను నిన్న మాట్లాడేది తక్కువ, సారు చెప్పింది మీటింగ్లో చెప్పింది ఎక్కువ బాగా చెప్పారు. అది చాలామందికి మొక్కలు పెంచే వాళ్ళకి బాగా అర్థమైద్ది అనుకుంటున్నా నేను. వాళ్ళకి అసలు ఆయన చెప్పే విధానము చాలా చాలా సింపుల్గా, న్యాచురల్గా, సింపుల్గా నవ్వుతూ చాలా సరదాగా చెప్పారు ఆయన. అంత బాగా అసలు ఏంటమ్మా సుజాత గారు అంటే జోకులుగా కూడా చాలా బాగా చెప్పారు. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు సుజాత గారు, మేము వచ్చాము మీ ఇంటికి. అట్లాగా అసలు మన ఇంట్లో మనిషిలాగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆనందంగా వేసింది. ఒక మా సోదరుడు మా ఇంటికి వచ్చాడు అనే విధంగా నాకు అనిపించిందండి. అంత జోయల్గా మాట్లాడారు. మీరు చూస్తారా వీడియోస్ కూడా. చాలా సరదాగా జరిగిందండి మా ఇంట్లో ఆ మీటింగ్ అనేది. మొక్కల్ని చూశారు, అన్ని మొక్కల్ని బాగా చేశారు, చెప్పారు మంచిగా. ఇప్పుడు మన విధానం ఇది ఒకటి ఫస్ట్ నుంచి నేను చాలా వీడియోలలో మీకు చూపించాను, చెప్పాను. మనం వచ్చి మన మొక్కల్లో వచ్చి ఎండాకులు, కొమ్మలు ఇవన్నీ తీసేసి మనం ఒక చోట భద్రపరుచుకొని, ఇది లీఫ్ మౌల్డ్ అనొచ్చు, కొమ్మలు రెమ్మలు అన్నీ మనం కంపోస్టు చేసుకొని మళ్ళీ మన మొక్కలకి ఎట్లా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మన మొక్కల్లో నుంచి తీసిన ఆకుల్ని, కొమ్మల్ని మనం ఒక చోట భద్రపరుచుకుంటున్నాము. ఇక్కడ ఇదొక పద్ధతి. అయితే ఇంకో పద్ధతి మన మిద్దె మీద నేను చేసే పద్ధతి. ఇక్కడ ఇదిగండి, ఈ పరజాలు తెప్పించుకొని ఫస్ట్ నుంచి ఒక నైదెబ్బ అని చెప్తా కదా. మా చిన్నప్పటి నుంచి మా తాతగారు మా అమ్మ వాళ్ళు చేసిన వ్యవసాయము, పొలాలలో పండించిన పద్ధతి, పురుగు మందులు కొట్టకుండా మా తాత వాళ్ళు పెంచిన విధానంలో నేను ఇట్లా ఎన్నుకున్నాను. అంటే మన దగ్గర ఉండే వనరులతోటి, మన దగ్గర మనం ఇప్పుడు కొనుక్కొచ్చేది కాదు, చెట్లు, ఆకులు, కొమ్మలు అవన్నీ మనం ఒక తీగల పాదు వేసుకుంటాం కదా, పాదులు తీసేసిన కొమ్మలు కానీ ఇది ఒక నైదిబ్బలాగా తెచ్చి అన్ని దాంట్లో పడేస్తుంటాను. అదంతా కూడా మనకి ఒక 3 నెలలకో 4 నెలలకో
మనకి ఎరువులాగా కంపోస్ట్ అవుతుంది. అందులోనే పేడ వేసాను. మీరు మా వీడియోలు వెనక చూసుకుంటే కనుక ఇట్లాంటివి చాలా చేశాను. ఇప్పుడు లాస్ట్ ఇది ఇక్కడ ఒకటి వేసాను, అటు ఒకటి వేసాను, అటు బయట ముందు పక్క ఒకటి వేసాను. మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నా. ఇదేంటంటే మనం ఇప్పుడు కింద మనకి నేల ఉంటే నేలలో కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చండి. వెనకటోళ్ళు నైదెబ్బ అని చెప్పి ఒక పెద్ద గుంట తీస్తారు. ఎటు చూసుకున్న ఒక 10-15 అడుగులు అటు ఇటు అంతా చదరంగా ఒక 10 అడుగులో 15 అడుగులో గుంట తీసుకుంటారు. 10 అడుగుల లోతుకి 10 కానీ 7-8 అడుగులు లోతుకి గుంట తీస్తారు. ఈ బరిగొడ్లు పెంచుకునే వాళ్ళు కదా వెనకటి రోజుల్లో అందరూ ఆ బర్రెలు పేడ తీసుకొచ్చేది, అక్కడ వేసిన వాటికి గడ్డేసిన చెత్త ఊడ్చేది. మనం ఇంట్లో వాడుకునే ఊడ్చుకున్న చెత్త కానీ పొయ్యిలో అప్పుడు కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు, ఆ బూడిద అదంతా తీసుకొచ్చి అందులోకి వేసేవాళ్ళు. మేము చేసాం ఆ పద్ధతి. మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చిన్నమ్మాయి అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, ఇంట్లో పనులు చేసుకుంటా. ఆ పొయ్యి దగ్గర ఊడ్చిన చెత్త ఇంట్లో ఊడ్చింది. ఇంటి ముందు చెట్లు ఉండే మాకు కూడా ఆ చెట్లలో రాలిన ఆకులు అయితే అప్పుడు నాకు తెలియదండి. ఇప్పుడు ఈ విధానం ఇట్లా మొక్కలు పెంచేది, మనం మిద్దె మీద కూడా మన ఇంటి పైన మొక్కలు ఇట్లా పెంచుకోవచ్చు అనేది అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ హైదరాబాద్లో తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారంట. ఫస్ట్ ఆయన మొక్కలు ఒకప్పుడు ఆడవాళ్ళు ఏదో 4 మొక్కలు పైన మిద్ది మీద పెట్టుకొని పూలు ఎండలో అయితే బాగా పూస్తాయి అని చెప్పి ఆయన గ్రహించి కూరగాయలు కూడా ఎందుకు పండించుకోకూడదు, ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్ బాగా వాడకంలోకి వచ్చినాయి. మా తాత వాళ్ళ కాలంలో అసలు పురుగు మందు అంటే ఏదో తెలీదు. మా తాత ఎప్పుడైతే వ్యవసాయానికి పక్కకు తప్పుకున్నాడో మా అమ్మ మా నాన్న చేసే టైంలోకి వచ్చేసరికి పురుగు మందులు కొట్టాల్సి వచ్చింది. పురుగు మందులకి నేను కూడా మా అమ్మ ట్యాంక్కి తగిలించుకొని పత్తి చేనుకి పురుగు మందు కొడుతుంటే నేను మా పొలం దగ్గర పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువులోకి దిగి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే మా అమ్మకి ట్యాంకులో పోస్తే ఆమె కొట్టేది చాలకి. నేను కూడా ఆ పొరపాటు పని అప్పట్లో అందరూ అలా చేశారు. నేను కూడా అంతే అందించి నీళ్ళు చేసేవాళ్ళమి. అట్లాంటివన్నీ ఇప్పుడు ఆ చేను పొలం మొత్తం ఆ విధానంలో పాడైపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా చేయలేకపోతున్నారు వ్యవసాయం అనేది. వాళ్ళు ఆపేశారు, కౌలుకి ఇచ్చుకుంటున్నారు పొలాలు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది దిగుతున్నారు. ఆ పొలాన్ని ఆ మట్టిని మనం ఎలా మంచిగా మళ్ళీ వెనకటి విధానంలోకి ఆ భూమాతని ఎలా తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు ఇదిగోండి మట్టి తీసి నేను ఎండబెట్టుకుంటున్నా. ఇది మన జీవం లేదు ఇందులో, అయిపోయింది. దీంట్లో బలం అనేది అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కొన్ని బలాన్ని అందిస్తా. ఏమి అందిస్తున్నాను అనేది మీకు ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలలో చూపించా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు మన ఛానల్కి. నేను చెప్పేది కొంతమందికైనా నచ్చుతుంది కాబట్టి ఆ విధానం మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇది పాత మట్టి అయిపోయింది. టమాటా మొక్కలు తీసేసాను, ఇంకా కొన్ని మొక్కలు తీసేసి మొన్న చూపించాను ఆ వీడియోలో. ఇవన్నీ కూడా ఆ డ్రమ్లోకి వేసి పెట్టాను, పాత మొక్కలన్నీ. ఇదిగోండి ఇట్లా టబ్బుకి వేసా. ఇది మళ్ళీ నేనేం చేస్తాను, ఆ టబ్బులకు మట్టి ఎత్తుకునేటప్పుడు దాని లోపల అడుగునేసి, ఎందుకు అంటే భూమికి కూడా కార్బన్ శాతం అనేది అవసరం. ఆ కార్బన్ శాతం ఉంటేనే భూమి గుల్లబారినట్టు మట్టి కానీ మంచిగా బాగుంటుంది. దానివల్ల వానపాములు వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందినప్పుడు మట్టి కూడా మంచిగా గుల్లబారిద్ది. అందువల్ల ఏంటంటే మనం ఎండాకులు పండాకులు కూడా పడేయకూడదు. అవి కూడా మన మట్టికి మంచి ఉపయోగం. మనం తర్వాత ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఎండాకులు ఇవన్నీ వాడుకుంటున్నాము. మళ్ళీ ఇంట్లో కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మనం మొక్కలకు ఉపయోగిస్తున్నాము. బయట పడేయకుండా మన మొక్కల్లో పోసుకుంటున్నాము.
ఎక్కువ శాతం నేను కిచెన్ వేస్ట్ మా వీడియోస్ చూడండి వెనకటి నుంచి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మొత్తం అన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ ఇస్తున్నా. ఇప్పుడు నిన్న మా ఇంట్లో మీటింగ్ జరిగింది కదా, మీటింగ్లో చాలామంది కొత్త వాళ్ళందరూ నాకు నా వీడియోలు ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నేను చెప్తున్నా, ఇట్లా నేను వీడియోస్ చేస్తున్నానమ్మా, నేను ఇట్లా ఈ మొక్కలకి మీరు ఏమి ఇస్తున్నారండి, ఇంత బాగా పెరుగుతున్నాయి, ఎంత కష్టపడుతున్నారు సుజాత గారు అని అంటున్నారు అందరూ కూడా. అసలు దిష్టి తీసుకోండి అక్క, ఇంత చేస్తున్నారు మీరు, మీకు దిష్టి తగులుద్ది, దిష్టి తీసుకోండి అని అంటున్నారు. సరే అదేముందిలేండి, మన వాళ్ళు ఎవరు దిష్టి పెట్టేవాళ్ళు కాదులే అనుకుంటున్నాను నేను. అయితే ఒకటి, ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ ఉంది, నిన్న 2 బకెట్లకు వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఆ కిచెన్ వేస్ట్ని ఇప్పుడు కొత్త వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంచెం మనకు పెరుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వాళ్ళకి కూడా తెలియాలి. కొత్త వాళ్ళకి చాలామంది ఇప్పుడు మొదలు పెడుతున్నారండి. వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాలి కదా మనం. ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటేనే కదా కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. వెనక వీడియోలు చూడలేరు అందరు కూడా. వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తాను. ఇప్పుడు మొక్కలకి ఏమేమి ఉన్నాయి అందులో చూపించి ఇస్తాను. అయితే ఇప్పుడు మన భూమిని మంచిగా చేసుకోవాలండి. చేయాలి అంటే ఏం చేయాలి అనేది చూపిస్తా. ఆ రోజుల్లో మా తాతగారు వాళ్ళు పొగాకు, శనగ, వేరుశెనగ ఇలాంటివి ఎక్కువ, నాకు తెలిసి రాగులు పండించారు. మా తోటల్లో రాగులు పండినాయి అప్పట్లో. మేము ఆ రాగులు, సజ్జలు పండించారు, వేరుశెనగ ఇవన్నీ మా తాతోళ్ళు పండించుకొని సంవత్సరానికి సరిపడా పండించుకునేది. అవి నిల్వ చేసుకొని, ఆ రోజుల్లో ఆ గింజలు నిల్వ చేసుకోవడానికి కూడా పాత్ర అనేది ఉంటుందండి. అవి సంవత్సరం రోజులైనా పురుగు పట్టేవి కాదు. పాత్ర దవ్వుతారు, గుంట తీసి ఈ గింజలు అనేది గుంటలో పోసుకొని పైన మళ్ళీ ఉరిగడ్డ చెత్త ఏదన్నా పెట్టి చెక్కలు పెట్టి వాటిని మళ్ళీ మూత వేసి కప్పెట్టి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ పాత్రలో తీసుకోవటము పాతర అంటారు దాన్ని. అయితే పోసేటప్పుడే మాకు ఇంటి ఆడపిల్లకి కొన్ని పెడితే మంచిది అని చెప్పి, నేను పెద్దమ్మాయిని మా ఇంట్లో, మేము 4 పిల్లలమి, నన్ను పిలిచి పెద్దమ్మాయి రమ్మ అని చెప్పి ఒక 5 డబ్బాలు అంటే 5 మానికలు. మానిక అంటే ఇప్పుడు అందరికీ తెలుసో లేదో, కేజీ లెక్కలో చెప్పాలంటే 2 కేజీలు. అంటే అట్లాగా 10 కేజీలు నాకు ఇచ్చేవాడు. నా ఒడి పట్టమని లంగాలు వేసుకున్నప్పుడు నా ఒడిలో పోస్తే, కొన్ని పట్టిన వరకు ఒడిలో పోస్తే మిగతా బుట్టలో పోసుకునేవాళ్ళమి. అవి మళ్ళీ ఇంట్లోనే వాడుకునేవాళ్ళం. ఆడపిల్లకి ఇస్తే మంచిది, లక్ష్మీదేవి ఇంటికి ఆడపిల్ల అంటే మా తాత వాళ్ళ నమ్మకం అది. అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లా నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా ఉన్నా కూడా పురుగు పట్టేది కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు ఊరికొరకనే ఇంటికి మనం ఏదన్నా కొన్ని తెచ్చుకున్నామంటే ఊరికొరకనే పురుగు పెట్టిపోతున్నాయి, పడేస్తున్నాము. ఆ పురుగు పట్టినవి పడేసేవి కూడా నేనేం చేస్తున్నాను, బయట పడేయకుండా మా మొక్కల్లో పడేస్తున్నా. ఇప్పుడు ఏమేంటి అంటే ఏదైనా పిండి కానీ, ఒక శనగపిండి తెచ్చుకున్నా, ఒక గోధుమ పిండి కానీ, గింజలైనా ఏదైనా, బియ్యం అంటే ఇంట్లోకి వాడేస్తాము. సజ్జలు కానీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకొచ్చినా కూడా పాడైపోతే మొక్కలకే వేస్తున్నాం. మళ్ళీ మనం మొక్కల్లో నుంచి ఆ భూమిలో పండిన పంట చెడిపోయింది అంటే ఇంట్లోకి వచ్చాక మళ్ళీ భూమిలోకి ఆ మొక్కలకే ఫుడ్గా మారుతుంది అది. అట్టనే ఆ కూరగాయలు కోసుకుంటాము, ఆ కూరగాయలు మళ్ళీ మనకు పాడైపోతాయి. మనం తినంగా పాడైతే మళ్ళీ మొక్కలకే ఇస్తున్నాము. ఇదిగండి నిమ్మకాయ. నిన్న అబ్బో ఎంత కాయండి, ఎంత బాగా వచ్చిందండి కాయ, అసలుకైనా అందరు భలే మెచ్చుకున్నారమ్మ. నీకు తీయాలమ్మ దిష్టి. ఇప్పుడు తీశాను సరే. అయితే ఆ విధానంలో మా తాతోళ్ళు అన్నీ చేశారు, నేను చూశాను. పొగాకు పండించిన ఏదైనా ఆ పొగాకు పీకిన తర్వాత ఆ కట్టెలు మళ్ళీ అక్కడే వేసేవాళ్ళు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఆ పొగాకు కట్టెలు మా అమ్మ పొలాన్ని నుంచి ఇంటికి తెచ్చుకునేది పొయ్యిలోకి పెట్టుకోవాలని. అయితే అక్కడేం జరుగుతుందో గమనించండి. కొన్ని కట్టెలు నేలలోని మా తాత వదిలేసి దున్నేవాళ్ళు, మళ్ళీ దున్నేవాళ్ళు. కొన్నాళ్ళు ఎండనిస్తారు, 2-3 నీళ్ళు. మళ్ళీ ఇంకా పొలాలు దున్నుకోవాలి అన్నప్పుడు ఆ పొలంలోకి దున్నేస్తారు. మా అమ్మ ఏం చేసేది, కొన్ని కట్టెలు తీసుకొచ్చుకొని
ఇంటి దగ్గర పొయ్యిలో పెట్టుకొని వంట చేసుకొని పొయ్యిలో వంటకి ఉపయోగపడ్డాయి. చేనుకి మంచిగా గుల్లబారటానికి కొన్ని కట్టెలు అక్కడ ఉపయోగపడ్డాయి. ఈ కట్టెలు పొయ్యిలో పెట్టిన తర్వాత మళ్ళీ బూడిద రూపంలో బూడిద తీసుకెళ్ళి మనం పొయ్యిలో నుంచి తీసి చెప్పా కదా ఇందాక, నెయ్యి దెబ్బలో వేసేవాళ్ళం. పొయ్యిలో బూడిద రోజు చిమ్మి ఎత్తి తీసుకెళ్ళి నెయ్యి దెబ్బలో వేసేవాళ్ళమి. అక్కడేమవుతుంది, బూడిద వల్ల కూడా కార్బన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం మొక్కకి సాయిల్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఆ రోజుల్లోనే అసలు వాళ్ళకి తెలుసో తెలీదు ఆ రోజుల్లో. ఇప్పుడు అన్నీ చెప్తున్నారు, మొక్కకి కార్బన్ కావాలి ఇట్లాగని ఇప్పుడు పరిశోధించి ఇప్పుడు చెబుతున్నారు. కానీ అప్పట్లో ఇవన్నీ తెలియదు కదా. కసువు, అది చెత్త, ఇంట్లో మనం ఊడ్చుకున్న చెత్తను తీసుకెళ్ళి నైదెబ్బలు వేస్తున్నాం. బరిగుడ్ల దగ్గర వచ్చిన పేడ చెత్త వాటికి వేసిన మేత పీసులు ఉంటాయి కదా, అది మొత్తం చిమ్మేసి నైదెబ్బలు వేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ మొత్తం మగ్గి 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 బాగా అసలు వానపాములు ఉండేవి అందులో. ఆ నైదెబ్బ ఎత్తేటప్పుడు మేము బండ్లు ఉండేవి, చిన్న బండ్లు, అప్పుడు ఎద్దుల బండ్లు అంటారు. ఆ బండ్లలోకి ఎత్తిచ్చి పొలం తీసుకెళ్ళి చల్లితే సంవత్సరం రోజులు మగ్గేది. సంవత్సరానికి ఒక్కసారి ఎండాకాలం వచ్చిందంటే తోలుకునేవాళ్ళు చాలకి, అది దున్నుకునేవాళ్ళు, చిమ్మిచ్చి ఇట్లా మొత్తం చల్లిచ్చేస్తారు చేను మొత్తానికి. ఇప్పుడు మనం ఆ రోజుల్లో అట్ట చేశారు కాబట్టి మంచిగా ఏమంటారు, ప్రకృతి వ్యవసాయం అనేది ఆ రోజుల్లో చేశారు. ఆ ప్రకృతి వ్యవసాయం అనే పేరు ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో తెలియదు, అది ప్రకృతి వ్యవసాయం అనేది తెలియదు. అప్పుడు అసలు పురుగు మందులు ఏంటో తెలియదు మా తాత వాళ్ళకి. మా తాత ఎప్పుడు వ్యవసాయం తప్పుకున్నాడో తర్వాత నుంచి వచ్చినాయి. అంటే మా తాత 98 సంవత్సరాలు బ్రతికారండి. ఆయన చేసిన విధానము ఇప్పుడు మళ్ళీ వస్తుంది. మా తాతల కాలంలో చేసిన విధానం మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అయితే అప్పట్లో బర్రెలు ఎక్కువగా పెంచారు, వాటి వేస్టేజ్ ఎక్కువ వచ్చేది, అదే పొలాలకు సరిపోయేది. ఇప్పుడు అంతమంది పొలాలు చేసేవాళ్ళు కూడా అన్ని బరిగుడ్లు పెంచడం కానీ, ఎద్దులు అవన్నీ లేవు. అప్పట్లో ఎద్దులు ఉండేవి, బరిగుడ్లు ఉండేవి. ఇప్పుడు ఎవరికన్నా ఒక ఆవు ఉంటే ఆ ఆవు పేడతోటి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి చేస్తున్నారు. మనకి ఇప్పుడు నాకైతే ఆవు పేడ ఎప్పుడన్నా కొనుక్కొచ్చుకోవటం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అంతే కదండి, ఎక్కడ లేదు కదా మనకి. అయితే నేను ఆవు పేడ కొనుక్కొచ్చుకుంటున్నా. మా ఇంటి ముందు బరిగుడ్లు ఎప్పుడన్నా తిరిగితే బర్రె దగ్గర పేడ ఉంటే కనుక అది తెచ్చుకొని వేసుకుంటా. కానీ ఒక ఆవు పేడ తెప్పించుకుంటాను, 100 రూపాయలు ఒక బస్తా. ఇంకా అరటికాయలు పాడైపోయినాయి, మనకి ఫ్రీగా ఇస్తారు అక్కడ. ఉల్లిపొట్టు ఫ్రీగా ఇస్తారు. ఇదిగండి ఉల్లిపొట్టు ఇక్కడ బస్తా ఉంటుంది, మీకు తెలుసు, ఇంతకుముందు వాళ్ళకి తెలుసు. ఇదిగండి అంకులు తెస్తారు ఉల్లిపొట్టు. ఇంక ఇవన్నీ మనం ఎట్లా చేసుకుంటున్నాం అనేది, పూలు చూడండి, ఇందులో వేస్తుంటాను కదా, దీని సంగతి తర్వాత చెప్తాను. ఇట్లా ఆ నీళ్ళు తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తుంటాను. కిచెన్ వేస్ట్లో వాడిన మొక్కలు కానీ వేస్తుంటాను. ఇవన్నీ వీటితోటే మనకు ఈ మొక్కలు పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో చేసిన విధానం మళ్ళీ ఇప్పుడు నేను మీరు కూడా అట్లాగే పెంచుకుంటారు అని చెప్పి ఇప్పుడు పెంచేవాళ్ళు నిన్న మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గార్డెన్ మీట్ జరిగింది కదా, వచ్చి చూసిన వాళ్ళు అందరూ కూడా అసలు చాలా బాగా ఉన్నాయండి మొక్కలు కూడా. చాలా మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో ఈ మొక్కలకి, ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఇట్లా చూస్తుంటే. ఇంత బాగా చేసుకుంటున్నారు మీరు, ఒక చేతి మీద ఇంత జరుగుతుంది అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది అని అందరూ భలే అసలు అమ్మ నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పి అసలు ఎంతమంది ఎన్ని ప్రశంసలు ఇచ్చారో మీరు వీడియోలలో చూస్తారు. రేపు వస్తాయి వీడియోలు, ఈ వీడియో ముందు పెడతాను. ఓకే అండి, ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది, చెప్దాం, మళ్ళీ ఇంకొక వీడియోలో చెబుతాను. ఎందుకంటే మనం అట్లా పెంచుకొని ఒక కాయ వచ్చినా 2 కాయలు వచ్చినా మనకు అంత ఆనందం అండి. ఆనందంలోనే ఆరోగ్యం ఉంటుంది అనేది నేను నమ్ముతా. ఎందుకంటే అట్లా ఆనందపడాలి. చిన్నదానికి మనం ఆనందపడితే ఆ ఆనందానికి వెలకట్టలేము అసలు. నిజంగా ఒక కాయ వస్తే అబ్బా నేను కాగా పండించాను అనే ఒక ఆనందం ఉంటుంది చూసారా, అది మనసుని ఉత్తేజపరుస్తుంది. మన మనసు ఉత్తేజంగా ఆలోచన మంచిగా ఆలోచిస్తే మన ఒంట్లో హార్మోన్స్ కూడా మంచిగా ఉంటాయంట.
అప్పుడు మనకి ఏ జబ్బులు ఉండవు. ఆనందం, ఆరోగ్యం అనేది మనం మొక్కలు పెంచుకొని అది ఇంకా ఎక్కువ వృద్ధి చెందించి మన ఒంటిని, ఇంటిని బాగు చేసుకొని మన పిల్లలకి మనం మంచి ఆహారాన్ని పండించుకొని తిందాము. 10 టమాటాలు ఒక చెట్టుకి, ఇప్పుడు మా చెట్లు ఇక్కడ చూశారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇట్లా చిన్న చిన్న కవర్లలో కూడా పెట్టుకొని టమాటాలు కాపించుకొని తిన్నాను, చూస్తున్నారు మీరు. 4 పచ్చిమిరపకాయలు వచ్చిన ఇట్లా సరిపోతాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఇంటికి సరిపడా వాళ్ళు పండించుకోండి, చిన్నగా చేసుకోండి, కష్టపడండి. వెనకటి వాళ్ళు అంత కష్టపడితే కదండి వాళ్ళకి, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఇవాళ అంటే మీకు ఆర్గానిక్ షాపులు ఉన్నాయి, తెచ్చుకుంటున్నాం, తింటున్నాము, మేము మా పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టుకుంటున్నాం అనే ఒక అంటున్నారు. కానీ ఎవరైనా ఎవరికి వాళ్ళు పండించుకుంటేనే తెలుస్తుంది మనం అందులో ఏమి ఇస్తున్నాం ఆ మొక్కకి. మనం ఆర్గానిక్ పదార్థం ఇస్తున్నామా, లేకపోతే యూరియాలు, డిఏపీలు ఇస్తున్నామా, ఎట్లా పెంచుతున్నాము, ఎట్లా పెంచితే ఆ కాయ వచ్చింది మనకి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎక్కడ ఎవరు ఎట్లా పండిస్తారో తెలియదు కొనుక్కొచ్చుకునేవి. కాబట్టి అందరూ వీలున్నంత వరకు కొన్ని మొక్కలు పెంచుకొని చిన్నగా డెవలప్ చేసుకోండి. కొన్ని కొన్ని మొక్కలు యాడ్ చేసుకుంటూ డెవలప్ చేసుకోండి. మంచిగా మన పిల్లలకి ఫుడ్ పెట్టుకొని మనం కూడా మంచి ఫుడ్ తిందామని చెప్తున్నాను. ఓకే అండి. కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి చూపిస్తా. పూలు కోసుకొని వెళ్ళి ఇవ్వండి. నిన్న అందరు మన వాళ్ళు వస్తారని చెప్పి పూలు కోయకుండా అట్టి పెట్టా. ఈ 3 పూలు నిన్నటివి, ఇప్పుడు వచ్చినాయి. కోస్తున్నాను పూలు. కిందకి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. కిచెన్ వేస్ట్ తీసుకొస్తా. గులాబీలు చూడండి, ఇవన్నీ పెద్దవి అయిపోయినాయి, కోస్తాను. ఇదిగండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ వచ్చినాయి. ఇవ్వండి. అసలు ఈ పూలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆనందం ఉంటే మన మనసుకి, మన ఒంటికి ఆరోగ్యం. చూసారా, నాకైతే ఇదేనండి. మీరేమంటారు చెప్పండి. ఇట్లా చూస్తే ఎంత హాయిగా ఉంటుంది, హ్యాపీగా. నాకు పొద్దున్నే పైకి వచ్చి పూలు కోసుకొని ఇట్లా చూసుకుంటే నాకు ఆ రోజంతటికి ఎనర్జీ వస్తుందండి. నిజమా కాదా చెప్పండి. ఇవన్నీ మా వాళ్ళు చూసారో లేదో, నిన్న చూడలే. నేను అందరినీ తిరిగి చూస్తా, వాళ్ళకన్నీ చెప్తూ అటు ఇటు తిరుగుతూ ఎలా మీటింగ్ జరిగింది అనేది మీరు రేపు వీడియోలలో చూడండి. కిందకి వెళ్ళి అవి తీసుకొచ్చి చూపిస్తానండి. ఇవ్వండి, పైన పూలు కోసుకొని వచ్చా. ఈ 2 ఇక్కడ కృష్ణయ్య దగ్గర మందార పూలు, ఇవి కోస్తున్నా. ఇక్కడ చూడండి గులాబీలు ఎన్ని వచ్చినాయో. ఇవ్వండి ఎన్ని పూలు ఉన్నాయో చూసారా. ఇదిగండి ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కోస్తున్నా. తెల్ల మందారం. ఎన్ని పూలు మనం ఇచ్చే ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ద్వారా ఎంత బాగా పూలు వస్తున్నాయో చూడండి. ఇక్కడ ఎప్పుడన్నా దొడ్లో అట్లా ఇసురు పోస్తుంటానని చెప్తా కదా. అదేండి, ఈ కలరు కొంచెం లైట్గా ఉంటుందండి. ఇది లైట్ కొంచెం, ఏమో కొంచెం డార్క్ వస్తాయి. అదేండి, కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ ఈ గుత్తులు ముద్ద, ఇవి కొంచెం రేపు కోస్తానండి. ఈ పూలు చూడండి నిన్న వచ్చినాయా. కొమ్మ తీసుకొచ్చి పెడితే వచ్చినాయండి. అటు పక్క ఉన్నాయి, అటు కోద్దాం. ఇదిగండి, నిన్న ఫంక్షన్ జరిగింది రాత్రి అని చెప్పాను కదా. ఈ కిచెన్ వేస్ట్, ఈ ఫ్రూట్స్ తొక్కలు అన్నీ బకెట్లకి తీసి పెట్టుకున్నా. ఫ్రూట్స్ అది నిన్న సర్వ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు మీకు ఇస్తాను. పూలు చూడండి, మందారాలు 1 2
3 4 5 6 7 అంటే రోజు ఇట్లాగే పోస్తాయని కాదండి. 7 లేదండి 8. కొంచెం మొక్కకి కూడా రెస్ట్ కావాలి కదండి. రెస్ట్ తీసుకుంటూ ఒకరోజు అట్ట ఒకరోజు ఇట్ట వస్తుంటాయి. 8 పూలు 3 4 5 6 7 8 9 వచ్చినాయండి. అటు పోదాం. ఇదండి ఇక్కడ ఇది చూడండి, పంపర్ పనస పూత వస్తుంది. మన షార్ట్లో పెట్టా కదా మీకు. ఇదండి మందారాలు ఎంత బాగా వస్తున్నాయో ఈ పూలు అయితే. దీనిలో పెడతా. ఇవండి గులాబీలు చూసారా, ఇవండి కోస్తున్నా. భలే కలర్ అండి ఇది. అది కనకాంబరం అని కూడా చెప్పడానికి లేదు, భలే ఉంటుంది కలర్. రావట్లేదు. ఇది రేపు కోయచ్చు, ఇది కూడా రేపు కోసుకోవచ్చు. నిన్న ఈ చెట్లో జామకాయలు కోసాం 3 కాయలు. అవి చూస్తారు రేపు వీడియోలలో. ఆ వీడియోలు కూడా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా పైకి వెళ్ళి అది చూపిస్తానండి. ఎర్ర జామకాయ అది కొయ్యలే, ఇంకా బాగలే, ఇంకా గట్టిగా ఉందిలే అని చెప్పి కొయ్యలేదు. ఎలా ఉంటుందో తర్వాత నేను అది పక్వానికి వచ్చిన తర్వాత కోసి చూపిస్తాను మీకు. పైకి వెళ్దాము. ఇవన్నీ పూలు, ఈ కింద పూలు ఇవన్నీ. ఇవన్నీ గులాబీలు చాలా బాగున్నాయి. ఇది ఈ మందారం ఒకటే కలర్ వస్తుంది చూడండి. ఓకే, ఇవ్వండి. నిన్న ఫంక్షన్ జరిగిందని చెప్పా కదా మా ఇంట్లో. ఇప్పుడు ఎవరిళ్ళలోనైనా ఫంక్షన్ జరిగితే ఇట్లాంటి ఏదన్నా ఫ్రూట్స్ ఇట్లాంటివి మిగిలినా కానీ మనం ఆ మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ లెక్కలో కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు కర్బూజాకాయ తొక్కలు ఇవి ఎక్కువ వచ్చినాయి మనకి, నిన్న వాడాం కదా ఈ తొక్కలు. పుచ్చకాయ ఇది కొంచెం బాగలేదు, తెల్లగా ఉందని ఇది కొయ్యలేదు, పక్కన పెట్టాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా కుదరలేదు, మరింత ఉంది కదా. ఇంకా ఇది బాగలేదు అసలు, స్వీట్ లేదని తీసేసాము. కట్ చేసిన ముక్కలు కొన్ని మిగిలినాయండి. ఇవ్వండి, ఇట్లా కొంచెం పెరుగు మిగిలితే కొంచెం నీళ్ళు వేసి ఇట్లా కలిపాను. ఇవ్వండి, ఇది నిన్న అందరికీ టీ పెడితే ఈ టీ పొడి చాలా ఉంది. అల్లం అది వేసాం కదా, అల్లం కూడా చాలా మంచిదండి మన మొక్కలకి మట్టికి. ఇది ఇట్లా మా ఇంట్లో వచ్చిన ఈ కిచెన్ వేస్ట్. నిన్న సొరకాయ పాయసం చేస్తే కొంచెం ఉంది ఇందులో, దీనికి వేసారు. ఏదో కప్పులో ఉంటే దీంట్లో పడేసారు. శనగపిండి మిగిలితే అదే బాగా లేకపోతే ఇందులో పడేసా. అయితే దీంట్లో ఈ పుచ్చబద్దలు పడ్డాయి, బీట్రూట్ ముక్కలు ఇంట్లో వాడుకుని, క్యారెట్ పాడైపోతే అవి వేసాను. బీట్రూట్ కిచెన్ వేస్ట్లో ఇవన్నీ కలుస్తుంటాయి కదా. ఈ కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుందని నేను పదే పదే చెబుతున్నానండి. స్మెల్ వస్తుంది అంటారేమో, స్మెల్ ఏం రాదు. నిన్నటయ్యే కదా. అరటికాయ తొక్క అన్నీ వేసాను పాడైతే. ఇందులో మినప్పప్పు కడిగిన వాటర్ పడ్డాయి ఈ బకెట్కి. కోడిగుడ్లు ఈరోజు వేసాను ఇందాక. అయితే ఇప్పుడు ఈ వాటరు మొక్కలకి ఇవ్వాలి. ఈ మొత్తం నేను టబ్బు ఒకటి చూసుకొని టబ్బుకు పోస్తా. ఈ మొత్తం టబ్బుకు పోసి వాటర్ వరకు తీసుకొని ఈ మొక్కలన్నీ కూడా కంపోస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు టైం ఎంత, 10:30 11:30 ఏమవుతుందండి ఇప్పుడు. ఈ టయానికి నిన్న కూడా నేను నీళ్ళు ఇవ్వలేదు మొక్కలకి.
ఇప్పుడు వెళ్ళి నీళ్ళు ఇచ్చుకుంటా. సాయంత్రం కానీ రేపొద్దున కానీ ఇవి ఇస్తానండి ఈ నీళ్ళు. ఈలోపు ఇట్టనే మగ్గుతుంటాయి. ఇవన్నీ నేను ఆయనకు ఆ టబ్బు ఖాళీ చేసుకొని ఏంటంటే ఆ టబ్బులో నిన్న అరటికాయలు అన్నీ కలిపి చూపించాను కదా, అది ఉంది. అదంతా తీసి ఒక బకెట్గా పెట్టుకుంటే మనకి తర్వాతకు ఉపయోగపడుద్ది. అది అప్పుడప్పుడు అది ఇచ్చుకోవచ్చు. చాలా మిగిలింది కదా నాకు. ఇంకా కొన్ని మొక్కలకు కూడా ఇవ్వాలి. అది పూల మొక్కలకి అన్నీ మొన్న ఇవ్వలేదు. అయితే దాంట్లోకి ఇవన్నీ వేసుకొని ఈ మొక్కలు మొత్తం తీసి నేను ఎట్లా చేస్తాననేది మళ్ళీ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ చూపిస్తానండి. మరుసటి రోజు పొద్దున్న చేస్తున్నానండి ఇది. సాయంత్రం నిన్న కుదరలేదు, ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేందుకు లేట్ అయింది. ఇంక అప్పుడు ఎందుకు లేని ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నానండి. ఇవన్నీ టీ పొడి అన్నీ మిగిలినవి ఏం చెప్పా కదా, ఫంక్షన్లో మనకి ముక్కలు ఫ్రూట్స్ ముక్కలు అన్నీ మిగిలినవి. అవన్నీ నేను ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నా. టీ కూడా మిగిలినవి ఒక గిన్నెలోకి, అవి కూడా పోసేసా. టీ పంచదార అన్నీ కలుస్తాయి కదా, అల్లము అన్నీ చెప్పా కదా. దీంట్లో అన్నం మిగిలితే కూడా రాత్రి అన్నం కూడా వేసాను. ఈ అన్నం కూడా నేను ఇంట్లో ఎప్పుడు అన్నం మిగిలిన ఆ బకెట్లోకి వేసేస్తా. కానీ ఈ పైన స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో 2-3 వీడియోలలో కూడా మీకు చెప్పాను. వీటన్నిటిలో మనం మొత్తం టబ్బుకు వేసుకుంటాము. ఈ టబ్బులో మనం వేరే బకెట్కి పోసుకొని చూపిస్తా కదా, అప్పుడు అవి ఇంకొంచెం పలచగా చేసుకొని నేను స్ప్రే కూడా ఎప్పుడైనా చేసుకుంటాను. అది కూడా మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా. అది కొంచెం వెనకెళ్ళి చూడండి, చూడలేని వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు పలచగా చేసుకొని కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే అన్నం ఉంది ఇందులో, పెరుగు కొద్దిగా మజ్జిగ వేసి చూపించాను. ఈ గిన్నెలో చూపించాను, దీంట్లోకి పోసా. ఇదండి పెరుగు ఇందులోకి పడింది. ఇంకా దీంట్లో ఏంటి ఫ్రూట్స్ అన్నీ పడ్డాయి. పుచ్చకాయ కానీ, పప్పాయ కానీ, అరటిపండు కానీ, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు అన్నీ పడ్డాయి దీంట్లో. ఇవన్నీ కూడా నేను చేసే పద్ధతి నేను చెప్తున్నా. కలిపి ఈ నీళ్లు వడకట్టుకొని స్ప్రే చేసి కూడా చూపించా. పురుగు వస్తే ఏదన్నా అట్లా చేయొచ్చు మనం. అట్లా కూడా నేను చూపించాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లేదంటే ఇప్పుడు దీంట్లో చెప్తున్నా ఇట్లా చేసుకోండి. ఇటేయమ్మ దీనికి ఇవన్నీ దీనికి వేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇవన్నీ పైకి వచ్చాను చూడండి. సూర్య భగవానుడు, ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ. మంచిది కదండి సూర్య భగవానుడికి రోజు ఒక నమస్కారం నిద్ర లేవగానే పెడితే. ఇదండి మల్లెపూలు కూడా వస్తున్నాయి. కటింగ్లు చేశాను మొన్న, ఆకంతా దూసేసాను. మల్లె చెట్లన్నీ చిగుర్లు వస్తున్నాయండి ఇప్పుడు చూడండి. ఇంకా పూలు మొదలవుతాయి మనకి. ఇదిగండి ఈ మొక్క కూడా అట్టనే తీసేసాను. చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలవుతున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా మల్లె చెట్టుకి మొగ్గలు చూడండి ఎన్ని వస్తున్నాయో. మనం చేస్తూ ఉంటేనే, ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కిద్ది అంటారు కదండి. అట్లా ఒకసారి అట్లా చూపించేసి అసలు వీడియోలోకి వెళ్దాము. ఇదిగండి ఇదండి మందారం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మందారాల కలెక్షను చాలా ఉందండి మీ దగ్గర అంటే, మాకు పూజకి కావాలి కదా పూలు అని చెప్పి పెంచుకుంటున్నానండి అన్న. చూడండి ముద్ద మందారాలు. నిన్న వీడియోలు ఇవన్నీ చూపించలేదు. ఇది కూడా బాగా కాయలు పిందెలు పడ్డాయి. మల్బరీ ఇదిగండి ఎన్ని పిందెలు వచ్చినాయో చూసారా, కనిపిస్తున్నాయా? ఆకుల మధ్యలో ఉన్నాయి. ఇదిగండి ఈ మందారాలు. గులాబీలు ఇక్కడ చూడండి, ఇంకా విచ్చుకోలేదు, ఉదయాన్నే కదా.
సరే ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇది చూడండి, ఇవన్నీ తీసుకొచ్చి టబ్బుకి వేసాను. ఒక టబ్బులోకి కొంచెం మట్టి తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఇది మనం ఫంక్షన్ చేసాం కాబట్టి ఇంట్లో ఫంక్షన్కి ఎక్కువ మొక్కలు వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు, అంతకుముందు వచ్చినప్పుడు ఇట్లా కుండీలలోకి వేస్తుండేదాన్ని. ఇదిగండి పుచ్చకాయ మొక్క, ఇదే ఇక్కడ డీకంపోజ్ అవుతూ ఉంటుంది. వాటర్ ఇస్తుంటాం, ఎండకి ఎండుతుంటుంది, వానపాములు తింటుంటాయి, వాటికి ఎరువుగా మారిపోతుంటుంది అది. ఇప్పుడు ఇది నేనేం చేస్తానంటే ఈ మట్టిలోకి తీసుకుంటున్నా. ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇట్లా కొంచెం జల్లెడ లాంటిది ఏమన్నా తీసుకొని ఇంక మొత్తం దీనికి వేసుకుంటాను. ఇది కంపోస్ట్ లాగా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాగా తయారు చేసుకున్నాం. ఇది ఒక వారం 10 రోజులు అయితే ఇది ఎంత డీకంపోజ్ అయిపోద్ది. మనం మట్టికో చూపించా కదా ఇప్పుడు, అక్కడ ఆ మట్టిలోకి కలుపుకుందాం. ఆ మట్టిలో ఆ బలం అంతా అయిపోయింది, అందుకని ఎండలో పోసి పెట్టాను. ఎండబెట్టుకుంటే మట్టి ఏదైనా అంతకుముందు వేసుకున్న పంట ద్వారా వచ్చిన పురుగులు ఏదైనా ఉన్నా పోద్దని. పురుగు అసలు ఏమీ లేదు. నిన్న మన గ్రూప్ వాళ్ళు కూడా చెప్పారు, ఎక్కడ పెస్ట్ కానీ ఏమీ లేదండి, మంచిగా ఉన్నాయి మొక్కలు అని. ఇప్పుడు మీరు అందరూ, మన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా రోజు మన మొక్కలు ఎట్లా ఉన్నాయి అనేది. ప్రతి మొక్కని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. పొద్దున్నే పైకి వచ్చినప్పుడు, సాయంత్రం వచ్చినప్పుడు కానీ ఎక్కువ మొక్కల్లో ఉండాలి అనిపించిద్ది కదా మొక్కలు పెంచే వాళ్ళకి. అట్లా ఇదంతా తీసి అడుగున మట్టి ఉండాలండి. ఎప్పుడైనా కూడా కంపోస్ట్ చేసుకోవాలి అంటే మట్టిలో పడితే ఏదైనా చీకిపోవాల్సిందేనని ఫస్ట్ నుంచి నేను చెప్తూ ఉన్నా వీడియోలలో. మట్టి మీద కొంచెం ఒక్క పలుకు మట్టి పడ్డా కూడా ఇది త్వరగా కుళ్ళిపోద్ది ఏదైనా. మా వాళ్ళు నై దెబ్బలు పెట్టారని చెప్పా కదా, నై దెబ్బలో మట్టి చిమ్మినప్పుడు, బరిగొడ్ల దగ్గర చిమ్మినప్పుడు వచ్చే మట్టి చెత్త మొత్తం కలిపి ఎరువులాగా తయారయ్యేది. మంచి కంపోస్టు సంవత్సరానికి సరిపడా వాళ్ళు ఒక నై దెబ్బలో ఎరువు తయారు చేసుకొని పొలానికి తోలుకునేవాళ్ళు. అట్లా ఇప్పుడు మనకేందంటే మనం కొంచెం కొంచెం ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నాము. కొద్దిగా మన ఇంట్లో వచ్చే వేస్ట్, ఇప్పుడు ఇది మనకి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఇది. అప్పుడేమో బరిగుడ్లు, ఎద్దులు, దున్నలు ఉన్నవాళ్ళు వాటికి ఇచ్చిన ఫుడ్ అంతా మళ్ళీ ఎరువు రూపంలో తయారు చేసుకునేవాళ్ళు. అంటే ఉరిగడ్డ అయినాయండి, జొన్న సొప్ప ఇట్లాంటి వాటికి మేత వేసినప్పుడు అక్కడ పడ్డ తొక్కుడు అంటారు దాన్ని. ఆ తొక్కుడు పేడ మొత్తం ఇంట్లో మనం చిమ్మిని, బూడిద చెప్పే కదా, బూడిద కూడా వాడేవాళ్ళు. మా తాత వాళ్ళు పొలాన కట్టె తగలబెట్టి ఆ చేలో ఆ బూడిద చిమ్మిచ్చేవాళ్ళు. మనుషులను పెట్టి ఇద్దరిని మొత్తం చేనంతా చల్లిచ్చేవాళ్ళు, పొక్కట్లు తగలబెట్టించి. మరి అప్పుడు బూడిద ఉపయోగపడుద్ది అనేది మరి వాళ్ళకి తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ అట్లా చేసేవాళ్ళు మా తాత వాళ్ళు. ఇంటికి తెచ్చుకొని కొన్ని పొయ్యిలో పెట్టుకొని మళ్ళీ ఆ వంటకు ఉపయోగించుకునేవాళ్ళు. చేనుకి ఉపయోగపడేది కట్టెలు. చేలో పండిన పంటని అన్ని విధాలుగా కంది కంప కానీ, పొగాకు కట్ట కానీ ఇవన్నీ. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో తెలిసిపోద్ది అందరికీ. అవునా కాదా చెప్పండి. పొక్కట్టు కానీ, కందికట్టు కానీ కందులు కొట్టుకున్నాక చేలో తోలుకుంటారు కొంతమంది ఇళ్ళ దగ్గరే మండిలాగా వేసుకోవటం, పొయ్యిలోకి ఉపయోగించుకోవటం. ఆ వచ్చిన బూడిదని మళ్ళీ చేనుకే తోలటము చూసారా, రీసైక్లింగ్ అంటారు కదా దాన్ని. ఇట్లా ఇప్పుడు చూడండి, ఇందాక నిండుగా వచ్చింది నీళ్ళు. ఇప్పుడు ఇది అంతా వేస్ట్ తీసేసిన తర్వాత మనకి ఇది ఇప్పుడు వీడియో పెద్దదైనా కూడా మీరు చూడండి, తెలుసుకోండి. చాలామందికి ఇది ఉపయోగపడుద్దండి. ఫుల్ వీడియో చూడండి,
మనం రూపాయి ఖర్చు లేకుండా చేసుకుంటున్నామండి దాదాపుగా. ఇది ఇట్లా వేస్తాను మొత్తము. ఇక దీని మీద మళ్ళీ మట్టిగా పెడతాను, చూపిస్తాను మీకు. అది అంటే అసలు తెలియని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు ఇది చూడండి 35కి వచ్చింది కదా. ఇదిగండి మంచిగా ఎంత మంచి లిక్విడ్ తయారైంది. ఇందులో ఇప్పుడు పంచదార, ఇప్పుడు ఎక్కడ మనకి చీమలు కానీ ఏమీ లేవండి. చూశారు నిన్న అందరూ, మన వాళ్ళందరూ చూసి చెప్పారు. ఇదిగండి సగం బకెట్కి నీళ్ళు తీసుకున్నా, ఆ కొరవకి నీళ్ళు పోస్తున్నా. ఇంత అంతనే ఉండదండి. ఇదేమి ఎక్కువైపోద్ది, మొక్కలు పాడవుతాయి అనటానికి ఇందులో ఏమీ లేదు. అన్నీ మంచి పదార్థాలు మనం వేసిందంతా కూడా. ఇప్పుడు మొక్కలకి ఇద్దాం. అయ్యండి బత్తాకాయలు, బత్తాయి అంటున్న కమలాలు, సీతాఫలాలు చూడండి పెరుగుతున్నాయి. ఇక్కడ అన్నిటికీ ఇస్తాను. ఇంకా ఇవన్నీ ఇదేంది ఉసిరికాయలు కనపడుతున్నాయా? నిన్న మధ్యాహ్నం అయింది నీళ్ళు ఇచ్చేసరికి, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా. ఇట్లా అన్నిటికీ ఇస్తాను. మామిడి చెట్టుకి అన్నిటికీ. ఇంకా ఇందులో అన్నీ పడ్డాయి కాబట్టి అరటికాయ తొక్కలు, ఇంకా ఇది పూల మొక్కలకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. చూడండి ఇట్లా అన్నిటికీ ఇచ్చుకోవటమే. నేను ఇస్తాను తర్వాత. ఇదిగండి ఇప్పుడు ఈ ముక్కలు ఇక్కడికి తీసుకొచ్చాయి మట్టికో దగ్గరికి. ఇవన్నీ కూడా మనకి ఈ కంపోస్ట్ అయ్యేసరికి ఈ మట్టి మొత్తానికి బలాన్ని సరిపోద్ది. ఇప్పుడు దీనికి ఇంకా ఉంటే మనం ఉల్లిపొట్టు ఉంది నా దగ్గర, అక్కడ డ్రమ్ములో చూస్తుంటారు కదా, ఆ ట్యాంకీల పక్కన డ్రమ్ములో ఉల్లిపొట్టు బాగా నాని ఉంది. అది కూడా రేపు కొంచెం తీసుకొని కలుపుకోవచ్చు. ఇది తర్వాత చూపిస్తాను మీకు, అప్పుడు కంపోస్ట్ అయిన తర్వాత. ఇప్పుడు చూడండి మట్టి వేస్తున్నాను కొద్దిగా. ఇట్లా కొంచెం మీకు అర్థం కావాలని వీడియో లెంగ్త్ అయినా చూపిస్తున్నానండి. చూడండి ఇది. ఇప్పుడు దీన్ని నేను నైదెబ్బ అంట. అర్థమవుతుందా మీకు? కొంచెం ఇట్లా కలిపేసేస్తాను. మట్టి పడిద్ది కదా అంతటికి, అన్ని మొక్కలకి మట్టి పడిద్ది. అడుగున మట్టి కదిలినండి. దీన్ని పైన వరకే ఇప్పుడు వేసిన మట్టి ఆ మొక్కలకి కలుపుతున్నా ఇట్లాగా. ఇప్పుడు దీనికి నిండుగా మట్టి వేస్తా. అయితే ఇప్పుడు దీనికి పైన కొంచెం నీళ్లు చల్లుతా. ఆయనకు మొక్కలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం లైట్గా స్ప్రే చేసినట్టు కొంచెం చల్లితే పైన అనేది నెమ్ము ఉంటుంది. తర్వాత ఇది ఖాళీ టబ్బు ఒకటి పైన బోర్లు ఇస్తా ఇట్లాగా. ఎందుకంటే మరీ డైరెక్ట్గా ఎండ తగలకుండా మాయిశ్చరైజర్ అనేది నిలబడాలి. ఆ నెమ్ము అనేది ఉంటే తొందరగా కుళ్ళిపోతుంటుంది ముక్క. ఎండ ఉందంటే, ఎండ తగిలితే కుళ్ళిపోయే పద్ధతి వేరు. మనం ఇప్పుడు డైరెక్ట్గా మొక్కల్లోకి వేస్తాను కదా ముక్కలు, దానికి ఎండ తగులుతూ ఇక్కడెక్కడన్నా ఉన్నాయా? ఇదిగండి, సపోజ్ ఇదే ఒక ముక్క అనుకోండి, ఇది ఉల్లిపొట్టుది, ఇదే ముక్క అనుకోండి, ఎండకి ఎండుతూ చీకిపోతూ ఉంటుంది. అదొక పద్ధతి. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ మొక్కల్లో నెమ్ము ఉంటుంది. ఆ నెమ్ము ఆ మట్టిని పీల్చుకుంటూ ఆ మొక్క అనేది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ మట్టిలో కూడా ఆల్రెడీ మనకి వానపాములు ఉన్నాయి.
ఇప్పుడు కొంచెం ఆన్పాములు అవసరం లేదు దీనికి. ఇది అంతే కుళ్ళిపోద్ది. నేను మీకు మళ్ళీ చూపిస్తా. అయితే మధ్యలో 2-3 రోజులకు ఒకసారి నేను కదిలిస్తుంటా. ఆ నీళ్లు చల్లుతుంటాను, కదిలిస్తా. కొంచెమే పైనుంచి కిందకి ఎన్ని కారిపోకుండా కిందకి దిగే వరకే, ఆ మట్టిలో ఉండే వరకు చల్లుతా. అట్లా దాన్ని కంపోస్ట్ లాగా నేను తయారు చేసుకుంటా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాగా. ఇప్పుడు ఇదంతా మీకు చూపించింది ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఇట్లా తెలుసుకొని చేసుకుంటారని. ఇప్పుడు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను. ఇది చాలామందికి కొత్తగా పెంచుకునే వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యిద్ది. ఫుల్ వీడియో చూస్తే మీకు తెలిసిపోద్దండి ఎట్లా నేను చేస్తుంది ఏంటి అనేది. రైతులు కూడా వెనకటి పెద్దవాళ్ళు ఎట్లా మొక్కల్ని పొలాలలో పెంచుకొని పంటలు పండించుకున్నారు అనే దాని విషయం మీద ఈరోజు ఈ వీడియో చేశానండి. మా తాత వాళ్ళు పొలం మీద ఎలా చేశారు, ఏమి ఎరువులు ఇచ్చి పంటలు పండించుకొని వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారో అది నేను చూశాను కాబట్టి మీకు తెలియజేయాలని చెప్తున్నానండి. వీడియో ఎక్కువైనా కూడా చూడండి, దయచేసి అందరూ చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొంచెం మీ తెలిసిన వాళ్ళకి. ఇది అందరికి ఉపయోగపడుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. ఇలా తయారు చేసుకోండి. ఇంకా నీళ్ళు నేను మొక్కలన్నిటికి ఇచ్చుకుంటాను. ఇంకా పూలు కోసుకొని వెళ్తాను. ఈ నిమ్మకాయ ఇంకా పండిద్ది, పండిన తర్వాత కోసుకుంటా ఇంకా పండుద్ది. ఈ కాయ కూడా చూసి భలే మెచ్చుకున్నారు, అమ్మో ఎంత పెద్ద కాయలు అయినాయి అని. మీరు ఇచ్చే లిక్విడ్స్ ద్వారానే కదా ఇంత పెద్ద కాయలు అవుతుందంటే అవునండి అన్న. మీరు కూడా అలా చేసుకోండి. బాయ్ అండి.